హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 'జైలర్ 2లో రజనీకాంత్ గారి సినిమా, అందులో మన బాలయ్య గారు యాక్ట్ చేయబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన చేయట్లేదు, తప్పుకున్నారు అని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతుంది. మరి 'జైలర్ 2లో బాలయ్య గారు ఉన్నారా? లేరా? మరి దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. సార్, రజనీకాంత్ గారు అండ్ బాలకృష్ణ గారు వీళ్ళు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి అభిమానులు చాలా ఆశించారు. సో 'జైలర్ 2' ద్వారా అది నెరవేరుతుందని చెప్పేసి కూడా చాలా మంది కోరారు. అంటే చాలా ప్రచారం జరిగింది వీళ్ళిద్దరూ కనిపించబోతున్నారు 'జైలర్ 2లో' అని. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం అయితే బాలకృష్ణ గారు మరి లేరు, చేయట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది. సో నిజంగా చేయట్లేదా? మరి ఆయన ప్లేస్‌లో ఎవరిని తీసుకున్నారు? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇక్కడ 'జైలర్ 2' చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పుకోదగ్గదంటే, రజనీకాంత్ గారు స్టార్డమ్‌తో ఫుల్ జోష్‌తో చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. తర్వాత రజనీకాంత్ భవిష్యత్ ఏమిటో అనుకునే సమయంలో 'జైలర్ 2' లేదు, రజనీకాంత్ ఎప్పుడూ రజనీకాంతే, ప్రేక్షకుల్లో ఆయనకున్న ఆదరణ ఎప్పుడూ తగ్గదు, కావాల్సింది కంటెంట్ ఉంటే కాంపిటీషన్ లేదనేటువంటి పద్ధతుల్లో 'జైలర్ 2' చాలా ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయిందన్నమాట. ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, ఆయన మాత్రం రజనీకాంత్ ఉపయోగించుకోవడంలో మాత్రం చాలా మెలకువలు చూపించాడు. బట్ అటు తెలుగు వాళ్ళకి అటు తమిళ వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా ఆ సినిమా బాగా అది నచ్చింది. అటువంటి చిత్రంలో మరి 'జైలర్ 2' ఇప్పుడు 2'లు వస్తున్నాయి ఎక్కువ. ఈ 2'లు రావడం వల్ల మంచిదా చెడ్డదా అది సెపరేట్ ఇష్యూ అది. బట్ ఎనీవే 2 వచ్చిందంటే అది కొంత సేఫ్టీ గేమే కదా. ఫస్ట్ సినిమా బాగా సూపర్ హిట్ అయింది, 2 కూడా సక్సెస్ అయినాడు పర్వాలేదనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లు దిగొచ్చు. ఇక్కడ ఈ 2 సినిమాకి వచ్చేసరికి బాలకృష్ణ కాంబోతో చేస్తున్నాడు అనేసరికి అక్కడ తమిళ అభిమానులు కానీ ఇక్కడ తెలుగు అభిమానులు కానీ చాలా సంతోషించారు. సంతోషించి మంచి కాంబో, ఇద్దరు ఎలాగుంటారో అందులో ఇద్దరు కలిసి, అంటే బాలకృష్ణ ఎన్టీఆర్ కొడుకైనప్పుడు కూడా బాలకృష్ణ కానీ రజనీకాంత్ కానీ ఇద్దరు ఎన్టీఆర్ భక్తులే. రజనీకాంత్ మొట్టమొదటిసారిగా నటనారంగంలో ప్రవేశించింది ఎన్టీ రామారావు గారి తాలూకు ఏకపాత్ర అభినయం అన్నమాట. నా మొదట్లో చేసి చూపించాడు, ఇప్పుడు కాదు. నేను సినీ హీరోలో ఉంటుండగా అక్కడ పూడిపేటలో ఉండేవాడు, ఆఫీస్కి వచ్చి అన్ని చెప్తుండేవాడు అన్నమాట. అప్పుడు ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ చాలా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పి ఆయన అంటే ఒక గురువుగా అంటే ఆయనకి ఈయన మానసిక పుత్రుడుగా ఉంటూ గురువుగా ఉంటూ ఆయన చేసి చూపించేవాడు అన్నమాట. ఇద్దరు ఎన్టీఆర్ భక్తులే కనుక ఈ కాంబో మీద ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ ఒక పరిణామ క్రమం వచ్చింది. బాలకృష్ణ గారి తాలూకు పోకడ అంటే కెరియర్లో ఒక ఊహించిన మలుపు ఇది. అంటే బాలకృష్ణ గారి తాలూకు ప్రవర్తనలోనూ మాటల్లోనూ యాక్టింగ్లోనూ ఫుల్ జోష్గా ఉన్నాడన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారి తాలూకు అఖండ 2 వచ్చిన తర్వాత బాలకృష్ణకు మంచి హైప్ వచ్చింది. ఆ సినిమా రిజల్ట్ మాట అలా ఉంచినట్టయితే బాలకృష్ణ గారికి మాత్రం మంచి హైప్ వచ్చింది. అందువల్ల బాలకృష్ణ గారే తప్పుకున్నారనేటువంటి ఆలోచన నాకుంది. ఎందుకంటే ఎవరితోనో బాలకృష్ణ రజనీకాంత్ కాంబో అనేసరికి దాంట్లో పెద్ద ఆయనకి వనగూరేటువంటి ప్రయోజనం ఉండదు. వీళ్ళందరూ కూడా రిలేషన్షిప్లో ఉండి నటించేవారు కాకుండా మెటీరియలిస్టిక్గా అది ఏమైనా వాళ్ళు లాభం చేకూర్చి నటిస్తారు, లేకపోతే ప్రేమగా ఉంటూనే తప్పుకుంటారు అన్నమాట. అటువంటి ప్రయత్నమే జరిగిందని నేను అనుకుంటున్నాను అన్నమాట. అయితే వాళ్ళు దీనికి ఆల్టర్నేటివ్గా విజయ్ సేతుపతి అనేటువంటి ఆర్టిస్ట్ని తీసుకున్నారు. ఇక్కడ విజయ్ సేతుపతిని గురించి నాకు తెలిసిన కొన్ని ముక్కల మాట ఏమిటంటే, విజయ్ సేతుపతి అజిత్ తర్వాత తమిళ్ ఫీల్డ్లో అజిత్ చాలా మంచి ఆర్టిస్టు, మంచి పెర్ఫార్మర్. అజిత్ తర్వాత సాదాసీదాగా ఉన్న ఆర్టిస్టు ఈరోజు
పెర్ఫార్మెన్స్లో ఆల్మోస్ట్ మంచి ఇటు క్లాసు అటు మాసు అప్పీలింగ్గా ఉంటూ చాలా మంచి మార్కులు కొట్టేశాడు. విజయ్ సేతుపతి కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం తమిళనాడులో ఉందన్నమాట. ఆయనతో షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కొన్ని సన్నివేశాలు యాక్ట్ చేశారు. చాలా అద్భుతంగా చేస్తున్నాడు. చాలా గొప్ప పెర్ఫార్మర్ అనే పేరు కూడా వచ్చిందన్నమాట. ఇక్కడ బాలకృష్ణ లేకపోవడం వల్ల జైలర్ 2కి వచ్చినటువంటి నష్టం లేదు. అలాగే జైలర్ 2లో నటించకపోవడం వల్ల బాలకృష్ణకు వచ్చిన నష్టం కూడా అంత లేదు. కనుక ఉభయతారకంగా ఉంటుందనే బహుశా ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా జైలర్ 2లోంచి బాలకృష్ణ తప్పుకోవడం కేవలం ఈ సినిమాకు వచ్చినటువంటి హైప్ వల్లే అని నా అభిప్రాయం. సార్ బాలకృష్ణ గారు ఉండుంటే ఇంకో లెవెల్‌లో ఉండేదా సార్ సినిమా? ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఆయన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఎలా ఉంటుంది సార్ టు బి ఫ్రాంక్, బాలకృష్ణ కంటే విజయ్ సేతుపతి డెఫినెట్గా లాజికల్లీ అండ్ సైంటిఫికలీ గుడ్ పెర్ఫార్మర్, నో డౌట్ అట్ ఆల్. ఇట్లా కాకపోతే బాలకృష్ణ గారు వైబ్ అది అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది సార్. మన వాళ్ళు చాలా ఎంటర్‌టైన్ అవుతూ ఉంటారు. అనుకుంటాం, కానీ నేను చెప్తున్నాను ఈరోజు నాకున్న అనుభవంతో, బాలకృష్ణ లేకపోవడం వల్ల ఆ జైలర్ 2కి వచ్చినటువంటి నష్టం 1% కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ బాలకృష్ణ ఏమి చేశాడో ఆ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అలాగే బాలకృష్ణకు ఉన్నటువంటి ఇమేజ్ ఇక్కడ తెలుగులో ఉంది, కానీ తమిళ్లో విజయ్ సేతుపతికి ఉన్నటువంటి ఇమేజ్ చాలా గొప్పది. హ్మ్. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ని అటు ఇటుగా చెప్పుకోవచ్చు, కానీ విజయ్ సేతుపతి అలా కాదు, పక్కా పెర్ఫార్మర్ అన్నమాట. అందువలన ఈ బాలకృష్ణ తాలూకు కాంబోలో ఉంటే అంటే వచ్చే పొలగూరే ప్రయోజనం కంటే విజయ్ సేతుపతి ఉండడమే మంచిది ఇక్కడ. హ్మ్. అందువల్ల బాలకృష్ణ తాలూకు ఇమేజ్ అయితే ఉంటుంది, నో డౌట్. ఇమేజ్ ఉన్నంత మాత్రంలో ఇద్దరికి అక్కడ డైరెక్టర్ కూడా చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే రజనీకాంత్ని ఏ విధంగా అయితే ఎలివేట్ చేశాడు, అలాగే ఎలివేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది బాలకృష్ణుడు కూడా. ఎలివేట్ చేస్తే అక్కడ రజనీకాంత్ అభిమానులు ఒప్పుకోరు. కొన్ని